సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రాజీవ్ హైవే 4-వే నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుండా ఇష్టారాజ్యంగా సదరు కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారంటూ హైవేను ఆనుకొని ఉన్న గ్రామస్తులు, నేతలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద ఫ్లైఓవర్ వల్ల గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జనం సభా సంఘం చైర్మన్ ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావుకు మొరపెట్టుకున్నారు. ఫిర్యాదులన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ చెప్పారు. రాజీవ్ రహదారి పనుల్లో నాణ్యత లేకుండా వర్క్ చేస్తున్నారని, కనీసం ప్రమాణాలు పాటించడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ మండలి సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్ల కొట్టిస్తాను కాంట్రాక్ట్ ఘోరంగా నష్టం అవుతుంది. మాకు అవసరం లేదు. ఓవర్పిచ్ చేసి అల్లకెళ్ళి ఎవరు పోతారు? వాటర్ ఉంటాయి అలా ఎవరు పోతారు చెప్పు? అల్లకెళ్ళి ఎవరు పోరు అల్లకెళ్ళి అవసరం లేదు. మేము ధర్నాకైతే దిగుతాం కానీ దీనికి మాత్రం ఈ రోడే కానీ మేము పక్కా చెప్తున్నాం. ఎమ్మెల్యే సాబ్ కూడా లెటర్ పెట్టినాం. మేము ఎమ్మెల్యే లెటర్ పెట్టినాం. ఓవర్పిచ్ కూడా మాకు అవసరం లేదు. ఇది చాలా గ్రామాల్లో 15 గ్రామాల్లో కూడా మాకు అబ్జెక్షన్స్ రావడం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ చాలా రోడ్స్లో కర్వ్స్ విషయంలో కానివ్వండి, అక్కడక్కడ గ్రామాన్ని పూర్తి స్థాయిలో డివైడ్ చేస్తున్నట్టుగా మాకు ఫ్లైఓవర్ వద్దు, మాకు బ్రిడ్జ్ వద్దు అని అడుగుతున్నటువంటి గ్రామ ప్రజలు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ప్రజలు మాకు ఇక్కడ ఫ్లైఓవర్ కావాలి అని అడుగుతున్నారు. అక్కడ ఫ్లైఓవర్స్ లేవు. అలాగే భూపతిపూర్లో మూల మలుపులు సరిచేయకుండానే రోడ్ను నిర్మించారని పలువురు సభా సంఘానికి చూపించారు. పెద్ద విషయం లేదు. మేము పొలాల చెల్లెల వంట కావాలనుకుంటా ఇదే సార్. వాళ్ళు తీసుకున్న ఏరియా తక్కువ, గుట్టలు గుట్టలు లోపలికి సార్. భయపెట్టి చేసిందని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాన్ని నిలబడతారు కదా. ఈ కాంట్రాక్టర్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల చాలామంది యాక్సిడెంట్లకు గురై మరణించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మాకు కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు. గర్రెపల్లి పశువుల సంత, సమ్మక్క జాతర, బురహమేపేటకు వెళ్లే దారులకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను నిర్మించాలని నేతలు కోరారు. చాలా ఇబ్బంది అవుతుంది. జాతర జరుగుతుంది 2 years ఒకసారి సమ్మక్క జాతర 500 బండ్లు పోవాలి. నర్సాయిపల్లి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించవద్దని సభా సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ పక్కనే బొంతకుంట పల్లెకు వెళ్లే దారి రాజీవ్ హైవేను ఆనుకొని ఉన్న బావిని పూడ్చాలని చెప్పారు. అవుతుంది. ఇవాళ పొద్దునొచ్చి వాళ్ళు వాదేరు దాన్ని ఇప్పుడు మనం సరి చేయడానికి వస్తారు. అడ్డమడానికి సరి చేయడానికి వస్తారు. మాకు వద్దే వద్దు ఇక్కడ. నేను సంతకం పెడితే అయిపోతుంటే ఇప్పుడే పెట్టిస్తాను. వీటన్నిటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు జరుపుతాం. డెఫినెట్గా సభ ముందు ఒక సమగ్రమైన నివేదిక ఉంచుతాం. ప్రభుత్వాన్ని కూడా మేము సభ్యులందరం కూడా కలుస్తాం. ఇక్కడ వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిస్తాం. తప్పకుండా దీంట్లో ప్రజలు మా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగానే మేము ఒక విశ్వసనీయతతో కూడినటువంటి రిపోర్ట్ మేము ఇస్తాం. అయితే సభా సంఘానికి సంబంధించినంత వరకు సభ ముందు రిపోర్టు పెట్టేంత వరకు మేము అబ్జర్వ్ చేసిన విషయాలు కానీ మేము మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ మీ ముందు ఉంచలేం. కాబట్టి ఆ
ఆ విధమైనటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ మాకు ఉన్నాయి కాబట్టి నేను పూర్తి వివరాలు మీకు చెప్పలేను. అయితే సభ ముందు మాత్రం డెఫినెట్గా ఒక సమగ్రమైనటువంటి మీ అందరికీ న్యాయం కలిగే విధమైనటువంటి రిపోర్టు తప్పకుండా మేము సభ ముందు వచ్చాం. కాట్నేపల్లి స్టేజీ వద్ద ఎలిగేడు వివిధ ప్రాంతాలకు వెళ్లే ముఖ్య కూడలి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సభా సంఘం దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్తులు. అలాగే శాస్త్రనగర్ వద్ద టీడీపీ నేతలు మండలి సభా సంఘానికి 4-వే రోడ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మరో నిమిషానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఓ ఫ్లెక్సీని పట్టుకొని 4-వే నిర్మించవద్దంటూ సభా సంఘం ముందు నినాదాలు చేసి వినతి పత్రం అందజేశారు. సభా సంఘం ముందు ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకున్నారు. ముస్లింలు కూడా 4-వే నిర్మించవద్దంటూ విన్నవించారు. దృష్టిలో పెట్టుకొని బైపాస్ అనేది మస్ట్. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో గత 10 సంవత్సరాల కిందట మనకు ఈ రాజీవ్ లైన్ అనేది ఒక సింగిల్ వే ఉండే, ఇప్పుడు 4-వే అవుతుంది, ఫ్యూచర్లో 6-వే అవుతుంది, 8-వే అవుతుంది. కాబట్టి ప్రజలకు అది ఇబ్బందికరంగా ఉండొద్దు అంటే మనకు బైపాస్ రోడ్డు అనేది సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు మస్ట్ అండి. ఇదే విధంగా ఇదే రోడ్డు మీద వెళ్ళిపోతే సార్ వ్యాపారస్తులకు బాగుంటుంది, గ్రామానికి బాగుంటుంది, అన్నింటి కూడా బాగుంటుంది సార్. బైపాస్ తీస్తారు మీరు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్ ఖచ్చితంగా చేయాలి. బైపాస్ రోడ్ డబ్బులు తీసుకొని భూములు అట్టకెళ్ళి ఇట్టకెళ్ళి రోడ్ అంటాను సార్. డబ్బులు తీసుకొని డబ్బుల కొరకే బైపాస్ తీస్తాను సార్. డబ్బుల కొరకే కావాలంటే బైపాస్ చేయండి. లేకపోతే జెండా వస్తాడు, జెండా తీసేసిన మళ్ళీ ఇంకోటి ఆనంగా వస్తారు, సార్ ఈనంగా వస్తారు. అసలు మాకు క్లారిటీ లేదు. మాకు ఏలంగా వస్తారంటే దీని మధ్యలో బ్రోకర్లు తయారై లక్షలు బస్సులు చేస్తున్నారు. బైపాస్కు సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఎంక్వైరీ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ పీపుల్తో కూడా మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత దాని మీద వాళ్ళకి ఏ రకమైన అయితే బాగుంటుంది అనేది అవసరమైతే బైపాస్ రోడ్డు వద్దు, ఊర్లో రెడే ముద్దంటూ వ్యాపారులు సుల్తానాబాద్లో సభా సంఘానికి వినతి పత్రం అందజేశారు. మాత్రం పోతున్నాయి సార్. ఇది ఒక 4 కూడా రోడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే ఇబ్బంది. వీళ్ళు ఆల్రెడీ వెనక కట్టుకునే ఉన్నారు సార్. ఇబ్బంది ఏం లేదు, దీంతో ఇబ్బంది ఏం లేదు. ఇదే రోడ్డు కరెక్ట్ అయింది సార్. ఒక్కసారి చూడండి సార్, ఎంతమంది వ్యాపారం ఉన్నారో చూడండి. కనీసం ఏంటంటే గరీబుల పుట్ట మీద కొట్టినట్లు అయిపోతుంది సార్ బైపాస్ ఇస్తే మాత్రం. ఇది మాత్రం గ్యారంటీ సార్. ఇది తప్పనిసరిగా మీరు ఎట్లయినా కానీ కనీసం మీరు దయచేసి మీరు ఎట్లుంచైనా కానీ ఇదే రోడ్డు మీద మీరు ఇవ్వాలని మాకు. బైపాస్ రోడ్డు వల్ల మా ఇళ్లన్నీ పోతున్నాయని, నిరుపేదలమైన మమ్మల్ని ఆదుకోవాలంటూ పెద్ద చెరువుకు సమీపంలో ఉన్న కొందరు మండలి సంఘం సభ్యుల కాళ్ళ మీద పడ్డారు. ఇట్లా ఇండ్లు ఇవన్నీ పోయే పోతుంది. ఇంటం లేకుంటే సపడే కుపాసం అంటాం మేము. అప్పులన్న తీరలే, ఇంకా అప్పులన్న తీరలే. కాగితాలు చూపిస్తాం మీకు, అప్పుల కాగితాలు చూపించండి. ఏదన్నా చేసుకోరు బాంచను మాకైతే ఇంటి ఓడగొట్ట. పెద్ద చెరువు వద్ద ముస్లింల కబ్రస్థాన్ కూడా 4-వేలో పోతుందని, 4-వేను విరమించుకోవాలని ముస్లింలు వారికి చెప్పారు. సుగ్లాంపల్లిలో రోడ్డుకు ఇరువైపులా పట్టా భూములు కోల్పోయామని చెప్పారు. అలాగే చిన్న కాలువల్లో 4-వే వల్ల మురికి కాలువలోని నీరు నల్లా నీటిలోకి, బావుల్లోకి చేరుతుందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. డ్రైనేజ్ అండర్ పోయే పరిస్థితి ఉంది. అంటే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తవ్వి తీసే పరిస్థితి లేకుండా రోడ్డుకు దగ్గర వేసేసింది పైపు. ఆ బాల్బులు మొత్తం అన్ని నాణ్యత లేని బాల్బులు, పైపులు కూడా.
సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట బాయ్స్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ సంయుక్తంగా ఈ నెల 25న ఆదివారం రోజున నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ప్రతినిధులు శ్రీగిరి శ్రీనివాస్ మాటూరి శ్రీనివాసులు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఫ్రెండ్స్ యూత్ మధ్యకుంట వారు సంయుక్తంగా రేగడి మధ్యకుంట గ్రామంలో బాయ్స్ స్కూల్లో ఉదయం 10 గంటలకు రేపు ఉదయం 10 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇట్టి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు అద్దాలు అవసరం ఉన్నచో వారికి 100 రూపాయలు చెల్లిస్తే అద్దాలు ఇవ్వబడతాయి. ఆపరేషన్ అవసరం ఉన్నట్లయితే వారిని వెంటనే రేకూర్తి కంటి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ శస్త్రచికిత్సలు జరపబడతాయి. తదుపరి వారిని పంపించడం జరుగుతుంది. ఎవరైతే నేత్ర శిబిరానికి వస్తారో వైద్య శిబిరానికి వస్తున్నారో వారు ఒకరిని వెంబడి తీసుకొని రాగలరు. ఆపరేషన్ అవసరం ఉన్నట్లయితే వెంటనే తీసుకొని పోవడకు సిద్ధంగా రావాలని కోరుతున్నాం. బీజేపీ నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షునిగా వేగోల మల్లికార్జున్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గుడుగుల శంకర్, ఉపాధ్యక్షులుగా రమేష్, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, రవీందర్, సతీష్, దామోదర్, క్రాంతి, రవి, సుధాకర్, తిరుపతి, మహేందర్, సదానందములను ఎన్నుకున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీసా అర్జున్రావు, మండల శాఖ అధ్యక్షుడు సోదరి మహేందర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తానాబాద్ మండలం పూసాలలోని శాస్త్రినగర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని కాట్నేపల్లికి చెందిన సుకుమార్ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంటకు చెందిన నరేష్ అనే యువకుడు ఛాతీ నొప్పితో బాధపడుతుండగా సుల్తానాబాద్కు తరలిస్తుండగా చనిపోయాడు. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.